ఏదో సామెత చెప్పినట్టుగా అక్కడ అది మటుకు మాయమైపోతుంది. సార్ ఏంటి కడప గడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్షాళన మొదలుపెట్టారు, చాలా మందికి పదవులు ఇచ్చారు ఆయన పార్టీకి సంబంధించి. సో ఎలా చూడాలి, ఇంకా పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికలకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా ఎప్పటి నుంచి? అసలు ఏంటి వారు మొన్ననే కదా ఎన్నికలు, ఇంకా 3 నెలలు కూడా పట్టుమని 100 రోజులు దినోత్సవం కూడా జరగలేదు, అప్పుడే వచ్చే ఎన్నికల గురించి. అంటే మన రాజకీయ పార్టీలు, మన వ్యవస్థ ఎలా తయారైందంటే ఇది ఒక కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ లాగా, ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్, అగైన్ ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్ అని ఇంతే తప్ప కమిట్మెంట్ ఇది పబ్లిక్ మూవ్మెంటు, తర్వాత రాజకీయ బాధ్యతలు, విధానపరమైన అంశాలు వీటి మీద ఫోకస్ దాదాపు ఉండట్లేదు. వాస్తవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా అనేక సమస్యలు మీద చేయాలి. మొన్న నేను విజయవాడ వెళ్ళాను, అక్కడ ఆ రోజు వాలంటీర్ల ర్యాలీ జరుగుతుంది, నిన్న కూడా సచివాలయం వాళ్ళు ఏదో చేశారు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు వాళ్ళు విధానపరంగా ఏం రావాలని చెప్తున్నారు, నిరుద్యోగులు, ఈ విషయాలు కదా ప్రతిపక్షం పని చేయాలి. వీటి బదులు వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, ఇప్పటి నుంచి వ్యూహం అని. వీళ్ళు గెలిచి ఓడిన వాళ్ళు అంటే సరే మళ్ళీ రావాలని, గెలిచిన వాళ్ళు కూడా అదే, గెలిచిన వాళ్ళు కూడా అంతే. విజయవాడలో ఇదివరకు ప్రైవేట్ సిటీ బస్సులు ఉండేవి, చాలా రోజులు. ఆఖరిగా ఐఏఎస్ ఎన్టీఆర్ కార్యదర్శిగా ఉన్న రాఘవేంద్రరావు గారు కూడా దాని కింద సిటీ బస్ యాక్సిడెంట్. అవి ఏం చేసేవంటే స్టేషన్ టు స్టేషన్, డెస్టినేషన్ టు డెస్టినేషన్ భయంకరమైన స్పీడ్తో పోతుంది. ఓకే, మళ్ళీ అక్కడ అంతే డెస్టినేషన్లో ఉంటాయి. అంటే ప్యాసింజర్లు ఎక్కువ మంది వస్తే ఎక్కించుకోవడం, ఎక్కువ కలెక్షన్ రావటం, ఎక్కువ రౌండ్స్ చేయడం, మిగతా వాళ్ళకంటే ముందు అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎక్కించుకోవడానికి ఎక్కువసేపు ఉండాలి. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు అనేటటువంటి స్టేషన్లో ఎక్కువ కాలం ఉంటున్నాయి, మిగిలినటువంటి కాలంలో సాధారణ 5 ఏళ్ళు పని చేయాలి కదా. ఇప్పుడు అప్పుడే వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే కళలు కనడమే అవుతుంది తప్ప ఉపయోగం ఉంది. ఉదాహరణకు ఆయన వైసీపీ విషయమే తీసుకుంటే సిద్ధం అని సభలు పెడుతున్నప్పుడు అంతా కూడా బ్రహ్మాండంగా ఎటు చూసిన విజయంలాగా కనబడింది వాళ్ళకు. ఇప్పుడు తర్వాత ఏమైంది కాబట్టి ఈ యుగంలో చాలా మార్పులు తక్షణం వచ్చేవి, అవన్నీ ప్రజలను ప్రభావితం చేస్తాయి. 5 ఏళ్ల ముందు 4 ఏళ్ల ముందు అదొకటే ధ్యాసలో ఉండడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకా రెండోదండి, నాయకులు కొంతమంది పార్టీ మారుతున్నారు, అసంతృప్తి పెరుగుతుంది. ఆఖరికి అజయ్ కల్లం లాంటి ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చేశాడు కదా చంద్రబాబు హయాంలో, కాస్త బ్యాలెన్స్డ్ అది ఇది ఆయన కూడా నిన్న చెప్తున్నాడు. ఆయన తమ ఓటమికి దారి తీసిన కారణాలు ఏంటి, తప్పులు ఏంటి, ఇవన్నీ చాలా మంది. ఇప్పుడు విశాఖ ఎంపీ వైవి సత్యనారాయణ చెప్తున్నాడు, ఎంవివి, లేదా ఇంకో చోట ఇంకొక ఆయన చెప్తున్నాడు. సో మా లోపాలు అని అవునన్నా కాదన్నా వస్తుంది. నిన్న జగన్ కూడా వాళ్ళ లాయర్ల మీటింగ్లో మాట్లాడుతూ సమావేశంలో మేము ఇంకా ఏదైనా మీరు చెప్తే తప్పులుంటే కొంత దిద్దుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తామని కూడా మొదటిసారి అలాంటి ఒక మాట అంటున్నాడు. సో ఈ నేపథ్యంలో ముందు ఇల్లు చక్కదిద్దుకోకపోతే భవిష్యత్తు కష్టం, నిలదొక్కుకోవడం కష్టం అన్న ఒక మెసేజ్ జగన్కి అందిందని మనం భావించాలి. ఆయన అందింది, దాన్ని ఒప్పుకుంటూ అక్నాలెడ్జ్ చేస్తున్నారు అనుకోవాలి. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు కదా, ఇంటి దగ్గరే ఏదైనా మొదలు పెట్టాలని కడపలోనే ఇది మొదలు పెట్టారు. అందులో రవీంద్రనాథ్ వాళ్ళ మేనమామ కదా, ఆయన్ను పెట్టి మొదలు పెట్టారు. ఇంకా అలాంటి చాలా చర్యలు, అంటే బాస్ ఈజ్ ఇన్ యాక్షన్ అనే ఒక మెసేజ్ వైసీపీకి ఆయన పంపదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు బొత్స గెలిచిన తర్వాత కూడా, బొత్స గెలవడం అనేది మొదటి ఊపిరి కదా వీళ్ళు. ఇదే అయిన తర్వాత వాళ్ళు వెనక్కు తగ్గటము. ఇప్పుడు బొత్స రాగానే రేల్ ఆపరేట్ని శాసనమండలిలో రాజీనామా చేయించి బొత్సాని ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిష్ఠించడం అంటే హీస్ టేకింగ్ క్విక్ డెసిషన్స్, రిలయబుల్ ఫేసెస్ ఉంటే తప్ప కుదరదు అనే ఒక వాస్తవాన్ని ఇప్పుడు గుర్తిస్తూ ఉన్నారనమాట. ఇది కింద వరకు తీసుకుపోతాడు. అలా గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి కానీ వీళ్ళంతా విశ్వాసపాత్రులు, సన్నిహితులు, గట్టిగా ఉండే వాళ్ళ మీద ఆయన హీస్ బెట్టింగ్ అనిపిస్తుంది. ఇంకోటి మీరు చూస్తే పవన్ కళ్యాణ్ ఈరోజు మీరు ఐ థింక్ 99లోనే అనుకుంటా కడప మీద కూడా జనసేన దృష్టి పెట్టిందని, చంద్రబాబు నాయుడు ఏమో అంతకుముందు నుంచి మొత్తం కడప మీద చాలా కీలకంగా పెట్టారు. అందుకే కదా జగన్ కూడా మెజార్టీ తగ్గింది, చాలా స్థానాలు దాదాపు 1, 2 వచ్చాయి అంతే వీళ్ళకు. అది కంచుకోటగా ఏం లేదు, మొన్న ఎన్నికల్లో అది మంచుకోటలా కరిగిపోయింది. దాన్ని మళ్ళీ అక్కడ ఉంటే తప్ప, ఆ పునాది కాపాడుకుంటే తప్ప తన భవిష్యత్తుకు కష్టం అనేది తెలుసు. అందుకని ఆయన ఐ థింక్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్.
బహుశా ఎక్కువ రోజులు అక్కడ ఉంటాడు కూడా. మీరు చూడండి, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ ఎక్కడ పెట్టాడు? పులివెందుల్లో పెట్టాడు. నియోజకవర్గంలో అనుకున్నప్పటికీ మోర్ కడపలో తన బేస్ కాపాడుకోవటం అన్నది బేస్ క్యాంప్. కరెక్ట్, అంతే కదండి, ఎవరికైనా అంతే.